Hi everyone, welcome to our channel. Next video is Polytechnic Maths third semester definite integrations. అంటే యూనిట్ 2లో అంటే యూనిట్ 3లో పార్ట్ 2 యూనిట్ 3లో పార్ట్ 2 ఓకేనా. ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ప్రాబ్లమ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తుంటాం అంటే ట్రిగనామెట్రీ యూజ్ చేసే ఆ ప్రాబ్లమ్స్ డిఫినైట్ ఇంటిగ్రేషన్లో చేస్తాం. ఓకే, మన ఛానల్ ఇప్పటివరకు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మ్యాక్సిమం మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి మెటీరియల్స్ అండ్ ఎగ్జామ్ అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇస్తే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్ కేస్ డిస్క్రిప్షన్ లింక్ ఎక్స్పైర్డ్ అయినా వర్క్ కాకున్నా కూడా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే పబ్లిక్ గ్రూప్ డైరెక్ట్ వస్తుంది, అందులో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ నువ్వు ఇన్ కేస్ ఫాలో కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. ఓకే, ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం, evaluate integration of 0 to pi by 2 under root of 1 minus sin 2x dx. Under root of 1 minus sin 2x dx కనిపిస్తుంది రైట్. 0 to pi by 2 under root of 1 minus sin 2x dx. సేమ్ ప్రాబ్లం ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 1లో ఉంటాయి మనకు. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఉన్న మెథడ్స్ ఇక్కడ వస్తాయి. 0 to pi by 2 under root 1 minus sin 2x. ఇక్కడ సొల్యూషన్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 under root of 1 minus sin 2x dx. Already we know that sin square theta plus cos square theta is equal to 1. Sin 2 theta formula is 2 sin theta cos theta. అర్థమైంది. sin square theta plus cos square theta వాల్యూ ఎంత? 1. sin 2 theta ఫార్ములా 2 sin theta cos theta. ఇక్కడ ఇన్ ప్లేస్ హియర్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 అండర్ రూట్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 వి రైట్ sin square x plus cos square x. రీజన్ ఏంటి? మనకి ఇక్కడ sin 2x ఉంది. sin 2x ఫార్ములా 2 sin theta cos theta అంటే 1 వచ్చే వాల్యూ ఏ రిలేషన్ ఉండాలి? సైన్ కాస్ రిలేషన్ ఉంటూ 1 ఏ వస్తుంది ఫార్ములా. అది ఉండే ఒక ఛాన్స్ ఇది ఒకటే ఉంది కదా, అందుకే నేను చేస్తున్నాను. ఇన్ ప్లేస్ ఆఫ్ 1 వి సబ్మిట్ sin square x plus cos square x minus in place of sin 2x we write 2 sin x cos x. 2 sin x cos x whole dx. 2 sin x cos dx. Observe here a square plus b square minus 2ab formula. a square plus b square minus 2ab formula. Integration 0 to pi by 2 under root of a value sin x, b value అంటే cos x minus cos x whole square dx. here square and root get cancelled. Remaining values are what? 0 to pi by 2 sin x minus cos x. sin x minus cos x whole dx కనిపిస్తుంది కదా, కరెక్ట్. sin x minus cos x dx. ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్లై ద సపరేట్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin x dx minus integration 0 to pi by 2 cos x dx. Observe here integration of sin x value minus cos x, limits are 0 to pi by 2 minus of integration of cos x value sin x only. sin x limits are 0 to pi by 2 minus of upper limit minus lower limit. upper limit value into pi by 2 value, lower limit value is 0. just we apply cos pi by 2 minus cos 0 minus of sin pi by 2 minus sin 0. okay, so minus of cos pi by 2 value 0 only, cos 0 value 1 only, minus sin pi by 2 value 1 only, cos sin 0 value 0 only. so minus of minus plus 1 minus 1. answer is equal to what? 0. answer is 0. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ సిమిలర్లీ అనదర్ క్వశ్చన్ మీరు చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 అండర్ రూట్ ఆఫ్ 1 plus sin 2x dx. ఓకేనా, సేమ్ అంటే ఇక్కడ నెగటివ్ ప్లేస్లో పాజిటివ్ వచ్చింది అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 అండర్ రూట్ 1 plus sin 2x dx. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్
ఓకేనా, ఇదే క్వశ్చన్ చూస్తూ నెక్స్ట్ క్వశ్చన్ చేసేయండి, ఈజీగా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/4 1/1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఎప్పుడు ఇలా అంటారు వచ్చినా జస్ట్ వీ డూ ది రేషనలైజేషన్ ఓన్లీ. ఓకేనా, జస్ట్ వీ డూ ది రేషనలైజేషన్. ఇంటిగ్రేషన్ 0 to π/4 అంటే డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఎక్స్, 1 ప్లస్ సైన్ ఎక్స్, 1 మైనస్ కాస్ ఎక్స్, 1 ప్లస్ కాస్ ఎక్స్. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ నాలుగిట్లో 1 మైనస్ సైన్ ఎక్స్, 1 ప్లస్ సైన్ ఎక్స్, 1 మైనస్ కాస్ ఎక్స్, 1 ప్లస్ కాస్ ఎక్స్, ఈ నాలుగిట్లో ఏది వచ్చినా సేమ్ మెథడ్ అప్లై చేస్తాం. ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. సో 1/1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్, 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ 0 to π/4 1 ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్, 1 ప్లస్ సైన్ ఎక్స్. ఎప్పుడు డినామినేటర్ రేషనలైజ్ చేసిన మనకేమొస్తుందండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అబ్జర్వ్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, నథింగ్ బట్ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్, నథింగ్ బట్ ఏ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 1 square minus sin square x dx. Already we know that sin square theta plus cos square theta equal to 1 only. Cos square theta value 1 minus sin square theta. Cos square theta అంటే ఎంత వచ్చండి, 1 minus sin square theta. In place of 1 minus sin square theta, we should write 1 plus sin x by cos square x dx. ఇలా వచ్చి అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సేమ్ సిమిలర్ ఇక్కడ కూడా ఉంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ యూ రైట్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ 0 to π/4 1 బై సపరేటర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, 0 to π/4 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. అబ్జర్వ్ చేస్తే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ 0 to π/4 సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ సపరేట్ రాస్తారు. చూడండి, సైన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ రిటర్న్ యాజ్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, జస్ట్ వెరైటీ ఇలా రాయొచ్చు మనం. అయితే సైన్ బై కాస్ నథింగ్ బట్ ఏమవుతుంది, టాన్ ఎక్స్. సైన్ బై కాస్ నథింగ్ బట్ టాన్ ఎక్స్ అంటే ఇక్కడ కూడా 1 బై కాస్ ఎక్స్, 1 బై కాస్ ఎక్స్ వాల్యూ ఈజ్ సెకండ్ ఎక్స్. ఓకేనా, కాస్ ఎక్స్ రెసిప్రోకల్ 1 బై సెకండ్ ఎక్స్, సెకండ్ ఓకేనా, 1 బై సెకండ్ ఎక్స్, సెకండ్ ఎక్స్ రెసిప్రోకల్ 1 బై కాస్ ఎక్స్, అందుకే ఇలా రాస్తాం. ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to π/4 టాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ డిఎక్స్. డైరెక్ట్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా సే ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఇస్ టాన్ ఎక్స్, లిమిట్స్ ఆర్ వాట్ 0 to π/4 ప్లస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ ఈస్ సెకండ్ ఎక్స్ ఓన్లీ, లిమిట్స్ ఆర్ వాట్ 0 to π/4. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ నా టాన్ π/4 మైనస్ టాన్ 0 ప్లస్ sec π/4 మైనస్ sec 0. అబ్జర్వ్ హియర్, tan π/4 minus tan 0, upper limit minus lower limit plus upper limit minus lower limit. So tan π/4 and tan 45 degrees value is 1, tan 0 value 0 only. Sec π/4 value అంటే cos π/4 value 1/√2, second in the reciprocal కదా, just we write √2 minus 1 plus 1 get cancelled, √2 is the answer, √2 is the answer. Same similarly you solve the 0 to π/4 1 by 1 plus sin x dx. ఓకేనా, 1 by 1 plus sin x dx ఎక్కడ చేంజ్ అవుతుందండి, ఓన్లీ న్యూమరేటర్లో ప్లస్ ఉన్న దగ్గర ఏముంటుంది, మైనస్ ఎగ్జిస్ట్ అవుతుంది. మైనస్ ఇక్కడ కూడా ఏమవుతుంది, మైనస్ వస్తుంది, అది కాస్త ప్లస్ అవుతుంది, -√2 వస్తుంది ఆన్సర్. ఓకేనా, -√2 ఈజ్ ద ఆన్సర్, ఎగ్జిస్టెన్స్ ఆన్సర్.
Next one. Integration 0 to pi by 2 under root of 1 plus cos 2x dx. Integration 0 to pi by 2 under root of 1 plus cos 2x dx. Here, already we know that 1 plus cos 2 theta formula is 1 plus cos 2 theta is 2 cos square theta. 1 minus cos 2 theta formula is equal to 2 sin square theta. 1 plus cos theta formula is 2 cos square theta. 1 minus cos theta formula is 2 sin square theta. Just here apply here. In place of 1 plus cos 2x, just we write under root of 2 cos square x dx. Square and root get cancelled. Root is the constant, take outside. Integration 0 to pi by 4. Sorry, 0 to pi by 2 cos x dx. Integration of cos x value is what? Sin x. Here root 2 integration of cos x is sin x. Limit values are what? 0 to pi by 2. Upper limit minus lower limit. Root 2 of sin pi by 2 minus sin 0. Root 2 of sin pi by 2 value 1. Sin 0 value 0. Answer is root 2. Similarly, you solve the 0 to pi by 2 under root of 1 minus cos 2x dx. Same problem. Okay, na? Solve that one. Easy question. నెక్స్ట్ క్వశ్చన్ వెతుకుతున్నా క్వశ్చన్స్ అన్నీ. రూట్ అయిపోయాయి. నెక్స్ట్ integration 0 to pi by 2 sin square x dx. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin square x dx. సార్ పవర్స్లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ మనకు పాసిబుల్ కాదు. పవర్స్లో ఇంటిగ్రేషన్ పాసిబుల్ అని కాదు మనం ఏం చేస్తాం? వి యూజ్ ద ఫార్ములా 1 minus cos 2 theta is equal to what? 2 sin square theta. 1 minus cos 2 theta is 2 sin square theta. Just 2 transfer to this side. 1 minus cos 2 theta by 2 equal to what? Sin square theta. In place of sin square theta, we submit 1 minus cos 2 theta by 2 only. Here, integration 0 to pi by 2. In place of sin square x, we write 1 minus cos 2x by 2. 1 minus cos 2x by 2 dx. Just apply the separate integration. 1 by 2 is the one term, cos 2x by 2 is the another term. 1 by 2 of integration 0 to pi by 2 1 dx minus 1 by 2 of integration 0 to pi by 2 cos 2x dx. Integration of one value x only. 1 by 2 integration of one value x only. 0 to pi by 2 minus 1 by 2 integration of cos 2x value sin 2x. But here x coefficient is equal to how much? 2 only. That's why we write division 2. Limit values are 0 to pi by 2. Upper limit minus lower limit. 1 by 2 of pi by 2 minus 0. 1 by 2 of pi by 2 minus 0. Similarly 2 2's how much? 4 only na. 1 by 4 of sin 2x అంటే sin 2 into pi by 2 minus sin 0. Upper limit minus lower limit. 2 2 get cancelled. Pi by 4 minus 1 by 4 into 0. 1 by 4 of sin pi value 0. Sin 0 value 0. So total answer is pi by 4 is the answer.
Same similarly, you solve the integration 0 to pi by 2 cos square x dx. Cos square x dx. Just observe here. ఇదే క్వశ్చన్ కాస్ స్క్వేర్ ఎక్స్ అయితే ఏమవుతుందో చూడండి. కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ప్లస్ హియర్ వి షుడ్ రైట్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా? జస్ట్ రైట్ ప్లస్ ఓన్లీ. ఇన్ ప్లేస్ ఆఫ్ మైనస్ వి షుడ్ టేక్ ప్లస్. జస్ట్ ఆన్సర్ ఈస్ ప్లస్ పై బై 4 ఓన్లీ. ఎలా తీసుకున్నా అంటే మీరు కాస్ స్క్వేర్ ఎక్స్కు సైన్ స్క్వేర్ ఎక్స్కు సేమ్ ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin cube x dx. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin cube x dx. ఓకేనా? ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin cube x dx. Just we apply the sin 3 theta formula. Sin 3 theta is equal to 3 sin theta minus 4 sin cube theta. Okay, sin 3 theta is equal to what? 3 sin theta minus 4 sin cube theta. మనకు పవర్స్లో ఉన్న వాల్యూ టోటల్గా కోఎఫిషియంట్కి కన్వర్ట్ కావాలి. పవర్స్ వాల్యూస్ షుడ్ బి కన్వర్టెడ్ టు ది కోఎఫిషియంట్. జస్ట్ 4 sin cube theta transfer to the LHS side, sin 3 theta transfer to the RHS side. Just we do the 4 sin cube theta is equal to 3 sin theta minus sin 3 theta. 4 sin cube theta is equal to what? 3 sin theta minus 3 sin theta minus sin 3 theta. Sin cube theta equal to what? Here 3 sin theta minus sin 3 theta by 4 only. Sin cube theta is equal to what? 3 sin theta minus sin 3 theta by 4 only. Just apply here. Integration 0 to pi by 2. Integration 0 to pi by 2. In place of sin cube x, right? 3 sin x minus sin 3x by 4 dx. Integration 0 to pi by 2, 3 sin x minus sin 3x by 4 dx only. Apply the separate. 3 by 4 of integration 0 to pi by 2 sin x dx minus 1 by 4 of integration 0 to pi by 2 sin 3x dx only. Sin 3x dx only. Integration of Nagesh. Integration of sin x value is equal to what? Minus cos x. Minus cos x. Limit values are 0 to pi by 2. Minus 1 by 4 of integration of sin 3x value is integration of sin 3x values minus cos 3x by 3. Limit values are 0 to pi by 2. Integration of sin 3x value is minus cos 3x by 3, 0 to pi by 2. Just we do the minus 3 by 5 4 of upper limit minus lower cos pi by 2 minus cos 0. Next 4 3 is how much? 12. Minus of minus plus 1 by 12 of cos 3 into pi by 2 minus cos 0. Okay, right. Cos pi by 2 value 0. 3 by 4 of 0 minus 1 plus 1 by 12 of. So 3 pi by 2 అంటే cos 3 pi by 2 value also 0. 0 minus cos 0 value 1. Minus of minus plus 3 by 4 minus 1 by 12. Here LCM is equal to how much? 12 only. In 4 table 12 ఎన్ని టైమ్స్ వస్తుందండి? 3 times. 3 3 is how much? 9 minus 1. 12 table లో 12 ఎన్ని టైమ్స్ వస్తుంది? 1 time. That's why we take 1 only. 8 by 12. 4 3s are 4 2s are 4 3s. Answer is 2 by 3. Same similarly you solve this question. Another question. Integration of 0 to pi by 2 cos cube x dx. ఇది మీరు ట్రై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ ట్రై చేయండి. అంటే ఫార్ములా రాస్తాను చూడండి. ఇంటి ఇస్తాను కాస్ 3 టీటా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ టీటా ప్లస్ మైనస్ 3 కాస్ టీటా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైన్ క్యూబ్ టీటా ఎలా డెరైవ్ చేస్తానో దీన్ని కూడా చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్. Next one. Integration of 0 to pi by 4
secant square x dx. Integration of 0 to pi by 4 secant square x dx. Integration of secant square x value ఏంటండి tan x. Limit values are 0 to pi by 4. Upper limit minus lower limit. Tan pi by 4 minus tan 0. Tan pi by 4 value 1. Tan 0 value 0. Answer is overall 1. Answer is 1. Next one. Integration of 0 to pi by 4 tan square x dx. అయితే మనకు tan square x డైరెక్ట్ ఫార్ములా లేకపోతే జస్ట్ we apply the secant square theta minus tan square theta is equal to 1. Tan square theta is equal to what? 1 secant square theta minus 1. ఓకేనా, అంటే in place of tan square x we write secant square x minus 1. Integration 0 to pi by 4. In place of tan square x we write secant square x minus 1 whole dx. Okay, in place of tan square x we write secant square x minus 1. So integration of secant square x value tan x. Limits apply in 0 to pi by 4 minus of integration of 1 value. Integration of 1 ఎంత x తీసుకుంటాం. We write x only 0 to pi by 4. Upper limit minus lower limit. అంటే tan pi by 4 minus tan 0 minus pi by 4 minus 0. Tan pi by 4 value 1. Tan 0 value 0. ఇక్కడ pi by 4. So overall answer is 1 minus pi by 4 is the answer. నాగేష్ చిన్నగా మాట్లాడరాదు. So totally trigonometry completed. Yeah. 0 to pi by 4 cos power 4x dx ఉందండి. 0 to pi by 4 cos power 4x dx. Nagesh. Integration 0 to pi by 2 cos power 4x dx. Here already we know that 1 plus cos 2x is equal to what? 2 cos square x. అవునా, 1 plus cos 2x ఉంటే 2 cos square x రాస్తాం. 1 plus cos 2x by 2 is equal to what? Cos square x. 1 plus cos 2x by 2 equal to what? Cos square x. అంటే in place of 0 to pi by 2 cos power 4x written as cos square x into whole square dx. In place of cos square x we write 1 plus cos 2x by 2 whole square dx. Okay, in place of cos square x we write 1 plus cos 2x by 2 whole square. 0 to pi by 2. ఓకేనా, a plus b whole square వస్తుంది. అంటే 1 square plus cos square 2x plus 2 cos 2x by 4 dx. ఓకేనా, ఇక్కడ వరకు బాగానే ఉంది. cos square 2x ఉంది, అంటే cos square x ఉంటే x కోషంట్ 1 ఉంటే ఇక్కడ ఏమైంది? డబుల్ అయింది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం కావాలి? డబుల్ 4 అవుతుంది. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 1 plus cos 4x by 2 plus 2 cos 2x by 4 whole dx. 0 to pi by 2 సపరేట్గా 1 by 4 కదా, 1 by 4 into 1 dx. చూడండి మళ్ళీ 1 by 4 2 ఏమవుతుంది? 8. దట్స్ వై వి రైట్ ఇంటిగ్రేషన్ 1 by 8 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ప్లస్ 1 by 8 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 4x dx ప్లస్ 1 by 2 ఆఫ్ cos 2x dx. అన్నిటికి లిమిట్స్ ఆర్ 0 to pi by 2, 0 to pi by 2, 0 to pi by 2 only. Here 1 by 4 of integration of one value x only. Limits are 0 to pi by 2 plus 1 by 8 of integration of one value x only. Limits are 0 to pi by 2 plus 1 by 8 of cos 4x value sin 4x by
4 only. Limit values are 0 to pi by 2 plus 1 by 2 of cos 2x value sin 2x. Coefficient is 2 కాబట్టి 0 to pi by 2. ఓకేనా. అయితే నేను 0 అప్లై చేయట్లేను, ఎలాగో జీరోస్ అయిపోతావు కాబట్టి డైరెక్ట్ pi by 2 అప్లై చేసుకున్నాను. 1 by 4 into pi by 2 plus 1 by 8 into pi by 2 plus 8 4s how much? 32. 32 of sin 4x into pi by 2. Sin 4x into pi by 2 plus 1 by 4 of sin of 2x into pi by 2. Observe this, 2 get cancelled, 2 1s are 2 2s are. So pi by 4 2s are 8, pi by 8 2s are 16 plus 0 plus 0. Reason ఏంటంటే 2 pi ఉంటుందండి, sin 2 pi value 0, sin pi value also 0, pi by 8 pi by 16. Total overall LCM is equal to how much? 16 only. That's why you write 2 pi plus pi. So total answer is 3 pi by 16 is the answer. Cos power 4x answer. Next one. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ యూజ్ చేసి ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాం, చూడండి. అవి కూడా ఈజీగానే ఉంటాయి. ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ ఇవి చేసాము అక్కడ, మళ్ళీ ఒకసారి ఫార్ములాస్ రాస్తే ప్రాబ్లమ్స్ ఒకటి చెప్పేసి రిమైనింగ్ ఇవి ట్రై చేయొచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఫస్ట్ ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి sin of a minus b is equal to 2 sin a cos b. 2 sin a cos b. Sin of a plus b minus sin of a minus b equal to 2 cos a sin b. Sin of cos of a plus b plus cos of a minus b. Cos of a plus b plus cos of a minus b is equal to 2 cos a cos b. 2 cos a cos b. Cos of a plus b minus cos of a minus b equal to minus 2 sin a sin b. ఇవి ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. నేను ఒక ప్రాబ్లం చెప్పేస్తే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఎలాగో ఈజీగానే ఉంటాయి, టఫ్ అయితే ఉండవు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం సేమ్ ఇవే ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాం. ఈ 4 ఫార్ములాస్ యూజ్ చేసి ఇప్పుడు చేసే ప్రాబ్లం చేస్తాం. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 sin 3x cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 sin 3x cos x dx. అయితే ఇక్కడ చూడండి ఏ ఫార్ములా ఉంది, మల్టిప్లై అండ్ డివైడింగ్. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు 3x x ఉంది, హైయెస్ట్ ఉన్న దాన్ని ఫస్ట్ రాసుకోండి, లోయెస్ట్ ఉన్న క్వశ్చన్ సెకండ్ రాసుకోండి, అది మనకి ఈజీగా ఉంటుంది. అలా నెక్స్ట్ ఏం చేస్తాం, మల్టిప్లై అండ్ డివైడింగ్ 2 by 2 sin 3x cos x dx. 1 by 2 కాన్స్టెంట్గా టేక్ అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 2 sin 3x cos x dx. ఓకే, ఏ ఫార్ములా ఉంది, 2 sin a cos b ఫార్ములా. 2 sin a cos b ఈక్వల్ టు రివర్స్లో రాస్తాం, sin of a plus b plus sin of a minus b. sin of a plus b plus sin of a minus b formula. 2 sin a cos b is equal to sin of a plus b plus sin of a minus b. Here a value is 3x, b value is x. A value how much, 3x, b value is x. Here 1 by 2 of integration 0 to pi by 2 sin of, in place of a we write 3x, in place of b we write x. In place of a 3x, b value x,
whole dx 1 by 2 of integration 0 to pi by 2 sin 4x plus sin 2x whole dx. Okay, integration 0 to pi by 2 sin 4x plus sin 2x dx. Integrate 1 by 2 of integration of sin 4x value cos 4x minus cos 4x. X coefficient is called how much? 4. That's why we write 4 only. Limit values are 0 to pi by 2. Next 1 by 2 దీనికి కూడా ఉంటుంది కానీ plus 1 by 2. Integration of sin 2x value minus cos 2x by 2. X coefficient 2 కాబట్టి డినామినేటర్ రాస్తాం. ఓకే రైట్. 4 2 is how much? 8. Minus 1 by 8 of cos 4x. Limit values are 0 to pi by 2 plus minus 1 by 4 of cos 2x. Limit values are 0 to pi by 2. 0 to pi by 2. అనిపిస్తుందా? కరెక్ట్. ఓకే, minus 1 by 8 of integration of cos 4x value అంటే చూడండి, cos 4 into pi by 2 minus cos 0 minus 1 by 4 of cos 2 into pi by 2 minus cos 0. అబ్జర్వ్ చేస్తే 2 1 2 2 minus 1 by 8 of cos 2 pi వాల్యూ 0 వస్తుంది, సారీ పాజిటివ్ 1, cos 0 వాల్యూ 1 minus 1 by 4 of cos pi value minus 1 minus 1. చూస్తే total value minus 1 by 8 of 0 minus of minus 1 by 4 of minus 2. So 2 by 4 answer is, overall answer is equal to how much? 1 by 2. సేమ్ ఇదే మెథడ్లో ఫస్ట్ సైన్ 2 టర్మ్స్ ఉంటే అంటే సైన్ కాస్ట్లు మల్టిప్లైలో ఉంటే మల్టిప్లై డివైడ్ విత్ 2 by 2 చేసి ఇంతకుముందు రాశాను కదా 4 ఫార్ములాస్, ఆ 4 ఫార్ములాస్లో ఏదైనా ఒకటి సూటబుల్ అవుతుందో చెక్ చేయండి. ఏది సూటబుల్ అయితే అది అప్లై చేసుకుంటూ రండి. ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్ 1 by 2. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకెన్ని ఉన్నాయంటే చాలా తక్కువ ఉండదు. సేమ్ క్వశ్చన్లు మనం అక్కడ కూడా చేసాం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్లో. అక్కడైతే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్లో ఎలాంటి క్వశ్చన్ చేసామో ఇక్కడ అవే క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ రాస్తున్నా, ట్రై చేయి. ఇంటిగ్రేషన్ 0 to pi sin 3x sin x dx. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin 5x cos 3x dx. ఇంటిగ్రేషన్ 0 to pi by 4 cos 4x cos x dx. ఇవి ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ప్రాబ్లం చేయలేదు. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రాబ్లమ్స్. సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రాబ్లమ్స్ కొన్ని నేను చేస్తూ ఉంటా, మిగిలినవి మీకు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటా. సబ్స్టిట్యూషన్ ఏది తీసుకోవాలని మీరు ట్రై చేయొచ్చు. సేమ్ మెథడ్ ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ 0 to pi by 3 cos x by 1 plus sin x dx. 1 plus sin x dx. మనకి ఇప్పుడు సబ్స్టిట్యూషన్లో t ఈజ్ ఈక్వల్ అని చేస్తాం. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్లో ఏం చేస్తాం ఇక్కడ కూడా అదే. ఇప్పుడు t ఈక్వల్ టు వాట్ 1 plus sin x. t ఈజ్ ఈక్వల్ వాట్ 1 plus sin x. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 1 plus sin x అని కన్సిడర్ చేస్తే అబ్జర్వ్ చేయండి, t ఈజ్ ఈక్వల్ టు 1 plus sin x. సో డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈజ్ ఈక్వల్ టు వాట్, డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ 0, sin x వాల్యూ cos x dx. dt ఈక్వల్ టు cos x dx. dt బై cos x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, dx ఓన్లీ. ఇక్కడ 2 టైప్ చేయొచ్చు సబ్స్టిట్యూషన్.
లిమిట్ వాల్యూని చేంజ్ చేసి చేయొచ్చు, వితౌట్ చేంజ్ కూడా చేయొచ్చు మనం. అంటే లిమిట్ వాల్యూని చేంజ్ చేస్తూ ఆన్సర్ రాయొచ్చు, వితౌట్ చేంజ్ కూడా చేయొచ్చు. వితౌట్ చేంజ్ కొద్దిగా ఈజీగా ఉంటుంది కంపేరింగ్ టు లిమిట్ వాల్యూ చేంజ్ చేస్తే. అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ 0 to π/3 cos x by, in place of 1 plus sin x we write t, in place of dx we write dt by cos x. cos x get cancelled. Integration of 1/t value log t. అవునా, లిమిట్స్ ఏంటి అంటే 0 to π/3. అయితే ఇక్కడ లిమిట్ వాల్యూ సబ్మిట్ చేయొద్దు. రీజన్ ఏంటంటే లిమిట్ వాల్యూస్ ఇచ్చింది ఏంటి ఎక్స్ టర్మ్స్లో ఉంది, లిమిట్స్ ఇచ్చింది ఎక్స్ ఫంక్షన్కి ఇచ్చాడు. బట్ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే టీ ఫంక్షన్లో వచ్చాయి. కాబట్టి టీ ఫంక్షన్ మళ్ళీ ఎక్స్లో కన్వర్ట్ చేసి లీవ్ చేస్తాం. అంటే ఏం చేస్తాం సార్, కొత్తగా ఏముండదండి. లాగ్ ఆఫ్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1 plus sin x, 1 plus sin x. లిమిట్ వాల్యూ సార్ 0 to π/3. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. లాగ్ ఆఫ్ 1 plus sin π/3 మైనస్ లాగ్ ఆఫ్ 1 plus sin 0. లాగ్ ఆఫ్ 1 plus sin π/3 వాల్యూ sin 60 degrees వాల్యూ. sin 60 is √3/2. ఓకేనా, sin 60 లాగ్ ఆఫ్ 1 ఓన్లీ. లాగ్ 1 వాల్యూ 0. సో లాగ్ ఆఫ్ 1 plus √3/2 is the answer. Log of 1 plus √3 is the answer. ఇక అనదర్ మెథడ్ ఆర్. అనదర్ మెథడ్ ఏంటంటే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ సేమ్ ఉంటుంది. t ఈజ్ ఈక్వల్ టు 1 plus sin x సేమ్. ఓకేనా, dt by d cos x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు dx కదా. ఇక్కడ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సబ్స్టిట్యూషన్. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే లిమిట్ చేంజ్ చేస్తాం. లోయర్ లిమిట్ మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, లోయర్ లిమిట్ 0 ఇచ్చాడు. అవునా, x ఈజ్ ఈక్వల్ టు చేస్తే t ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం 1 plus sin 0. అంటే t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 ఓన్లీ. t వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ అప్పర్ లిమిట్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ π/3. అంటే t ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 plus sin π/3. నథింగ్ బట్ t ఈజ్ ఈక్వల్ టు 1 plus √3/2. 1 plus √3/2 లోయర్ లిమిట్ వచ్చింది అప్లై. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్ చేంజ్ చేస్తాను కదా, కొత్త లిమిట్ వాల్యూస్ని అప్లై చేస్తాను. 1 to 1 plus √3/2 cos x ప్లేస్లో cos x by t ఇంటిగ్రేషన్ ఆఫ్ dt by cos x. cos x get cancelled. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus √3/2 1/t అంటే 1/t dt. 1/t వాల్యూ log t. లిమిట్ వాల్యూస్ ఆర్ 0 to 1 plus √3/2. 1 to √3. అప్లై ద అప్పర్ లిమిట్ మైనస్ లోయర్. లాగ్ ఆఫ్ 1 plus √3/2 మైనస్ లాగ్ 1. సో లాగ్ ఆఫ్ 1 plus √3/2 వాల్యూ లాగ్ ఆఫ్ 1 plus √3/2 మైనస్ 0. లాగ్ ఆఫ్ 1 plus √3/2 మైనస్ 0. సేమ్ సిమిలర్లీ నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 cos x by 2 plus sin x. ఓకే, dx వితౌట్ లిమిట్ t is equal to 2 plus sin x is the substitution value. Next one 0 to π/3 sin x by 3 plus 4 cos x dx. Here t equal to 3 plus 4 cos x తీసుకో. t is equal to 3 plus 4 cos x. Next integration 0 to π/2 sin x by 1 plus cos x dx. Here also t is equal to how much 1 plus cos x. Denominator value consider. You get the answer. Okay, same rule. Next one integration of 0 to 1 x cube by 1 plus x power 8 dx. x cube by 1 plus x power 8 dx. Let integration 0 to 1 x cube by 1 plus x power 8 written as x power 4 whole square dx. Put t is equal to what? X power 4 only. Put t equal to
ఎక్స్ పవర్ 4 అని ఇంతకుముందు బిఫోర్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇవన్నీ సాల్వ్ చేయండి. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ వాట్ ఎక్స్ పవర్ 4 డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిటీ ఈజ్ ఈక్వల్ వాట్ 4x³ dx ఓన్లీ dt by 4x³ value nothing but what dx dt by 4x³ is equal to dx submit here integration 0 to 1 limit change చేయకుండా డైరెక్ట్ చేస్తున్నాం. in place of x³ we write x³ only 1 plus in place of x power 4 we write t square in place of dx we write dt by 4x³ x³ get cancelled. What we get here integration 0 to 1 1 by 1 plus t square dt integration of 1 by 4 outside take out 4 exist అవుతుంది కదా 1 by 4 outside తీసుకో integration of 1 by 1 plus t square value is 1 by 4 of tan inverse t limit values are what 0 to 1 1 by 4 of tan inverse 1 minus tan inverse 0 tan inverse 1 minus tan inverse 0 tan inverse 1 value pi by 4 tan inverse 0 value 0 1 by 4 ఆఫ్ tan inverse 1 అంటే రివర్స్లో తీసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు ఏం తీసుకోండి tan 45 degrees వాల్యూ 1 అని తీసుకోండి. సార్ tan 45 1 అయితే tan inverse 1 ఏమవుతుంది 45 degrees అవుతుంది. అంటే ఇక్కడ ఉంది pi by 4 minus 0 ఆన్సర్ ఈస్ pi by 16 4 4 how much 16 that is the answer. Next same similar questions. Next one same 0 to 1 5x³ by under root 1 minus x power 8 dx. Same similar problem. Just see here. Observe. Integral which is written as 5x³ by under root of 1 minus x power 8 kada x power 8 written as x power 4 whole square dx. So t is equal to put t equal to what x power 4. Just we consider t value as a x power 4. Differentiation with respect to x. When we differentiation with respect to x, it is converted to dt is equal to what 4x³ dx. dt by 4x³ value is equal to how much dx only. Just here integration 0 to 1 5x³ by under root of 1 minus t square only. In place of x power 4 we should submit the t square. Okay, we should submit t square. Observe here before problem wrong చేసినట్లు ఒకసారి చూడండి. ఇది t square dx అంటే ఏం చేస్తాం dt by 4x³ only cube get cancel 5 by 4 constant take outside 5 by 4 of integration 0 to 1 1 by under root of 1 minus t square dt. ఓకే ఇంతకుముందు ప్రాబ్లం రాంగ్ చేశానండి. టీ వాల్యూలో సబ్మిట్ చేయలేదు, లిమిట్ చేంజ్ చేసుకోలేదు కదా, అదొకసారి వెరిఫై చేసుకోండి. 5 by 4 ఆఫ్ ఇంటిగ్రేషన్ అవుతుంది సైన్ ఇన్వర్స్ టీ లిమిట్స్ ఆర్ 0 to 1. సో 5 by 4 బేబీ ఇంతకుముందు కాన్సెప్ట్ చేంజ్ కాకపోయినా కూడా అదే వస్తుంది ఆన్సర్, పెద్ద ప్రాబ్లం లేదు. సైన్ ఇన్వర్స్ అంటే సైన్ ఇన్వర్స్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x power 4 లిమిట్స్ ఆర్ 0 to 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సైన్ ఇన్వర్స్ 1 minus sin inverse 0 sin inverse 1 value 5 by 4 of 5 by 2 5 by 4 of 5 by 2 sin inverse 1 value 5 by 2 this 0 answer is 5 pi by 4 to the 8. This is the answer. Okay na? Next question. Again substitution method only. Integration of 0 to 1 tan inverse x whole square by 1 plus x square dx. Tan inverse x whole square by 1 plus x square dx. This one also substitution method. Put t equal to what? T equal to tan inverse x. When it is differentiation with respect to x, dt is equal to what?
tan inverse x value 1 by 1 plus x square dx. Okay, 1 plus x square of dt is equal to dx na. Just submit here. Integration 0 to 1. In place of tan x we write t square by 1 plus x square 1 plus x square dx plus లినర్చండి 1 plus x square of dt. 1 plus x square 1 plus x square get cancelled. Integration 0 to 1 t square dt. Integration of t square value x power n formula x power n plus 1 by n plus 1 time increase అవుతుంది అంటే t square value రిటైర్ t cube by 3. లిమిట్ వాల్యూస్ 0 to 1 1 by 3 of what is the t అంటే ఏమనుకున్నాం tan inverse x. Just you should write tan inverse x whole cube, limits are 0 to apply 1 by 3 of tan inverse 1 whole cube minus tan inverse 0 whole cube. 1 అంటే ఏంది pi by 4 pi by 1 by 3 of pi by 4 whole cube minus 0 whole cube value 0 only. Pi by 4 అంటే pi cube by 3 into 4 cube value pi cube by 3 into 64. సో దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్ 6 3 is 180 192 అంటే pi cube by 192 is the answer. Same similarly you solve these questions, these two questions. Integration 0 to 1 sin inverse x by under root 1 minus x square dx. Important one. T is equal to sin inverse x తీసుకోండి. Next one 0 to pi by 4 secant square x by 1 plus tan x whole square dx. ఇక్కడ t ఈక్వల్ టు 1 plus tan x తీసుకోండి. t is equal to 1 plus tan x. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నీకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్, నెక్స్ట్ వన్ ఇది ప్రాపర్టీస్. ఇంకో 2 వీడియోస్లో ఇది కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం థర్డ్ యూనిట్ ఇంకో 2 వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఇవి ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చూసుకుంటే మీకు ఎనఫ్ నాకు తెలిసినంత వరకు అయితే. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ మ్యాక్సిమం మెంబర్స్ షేర్ చేయడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి తెలుసు కదా, నవీన్ రెడ్డి మ్యాథ్స్, అందులో జాయిన్ కండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి 100. థ్యాంక్ యూ.